సంబంధించిన అన్ని అంశాలను కూడా పక్కన పెట్టి కేవలం పూర్తిగా మేము చిత్తశుద్ధితో ఉన్నా అని చెప్పేసి అమిత్ షా చెప్పడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన అన్నారు. మరోవైపు అంటే రేపు ఎన్నికల తర్వాత కూడా చంద్రబాబు మళ్ళీ ఎన్డీఏలో కలిసేందుకు ప్రయత్నిస్తారు, అయినా సరే మేము తలుపు మూసేస్తాం అంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కూడా చంద్రబాబు తప్పుపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి కళలు కూడా కనదు, అసలు బీజేపీకి తలుపు మూసేసే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే ఇప్పటికీ అంటే అటు కేంద్రానికి కానీ ఇటు సిబిఐని ఉసుకొల్పుతున్నారంటూ మమతా బెనర్జీ చేస్తున్న దీక్ష కూడా చంద్రబాబు మద్దతుగా ఈరోజు పశ్చిమ బెంగాల్ వెళ్ళి ఆవిడకి సంఘీభావం ప్రకటించడం జరిగింది. అక్కడ నుంచి కూడా ఆయన కొన్ని విమర్శలు చేశారు. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఇక మోడీ ప్రభుత్వం అనేది దాన్ని అంటే టైం దగ్గర పడింది, పూర్తిగా దానికి చేస్తున్న అన్యాయాలు కానీ విపక్షాలపై చేస్తున్నటువంటి అంటే అక్రమ కేసులు బనాయిస్తూ విపక్షాలను లొంగ తీసుకునే ప్రయత్నాలకు కూడా ఇక తెరపడుతుందంటూ చంద్రబాబు ఈ సందర్భంగా విమర్శించడం జరిగింది. మరో అమిత్ షా వ్యాఖ్యలను పూర్తిగా ఆయన తప్పడుతూ దానికి సంబంధించి బీజేపీ పైన చాలా పెద్ద ఎత్తున ఈరోజు కామెంట్లు చేశారు. ఇంకోవైపు చూసుకుంటే వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పటికే ఆయన పాదయాత్ర అన్ని జిల్లాల్లో పాదయాత్ర ముగించుకున్నారు. ఇప్పటికీ అంటే వివిధ అంటే కార్యక్రమాలన్నీ జిల్లాల వారీగా చేపడుతూ పార్టీని బలోపేతం చేస్తున్న కార్యక్రమాలు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రేపటి నుంచి ఆయన సమరశంకారం పేరుతోటి అంటే జిల్లాల వారీ కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం కూడా మొదలుపెట్టారు. అంటే దీనికి మనం ప్రధానంగా చూసుకుంటే అంటే ఇప్పటికీ గత ఎన్నికల్లో చాలా కొద్ది మార్జిన్లోనే వైసీపీ అంటే ఓటమి పాడడం జరిగింది. దీనికి సంబంధించి బూత్ స్థాయిలో కూడా పార్టీకి పటిష్టమైన నిర్మాణం లేకపోవడం కూడా కొంత కారణంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇందులో ఈ అంశాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ఆయన జిల్లాల వారీగా కార్యక్రమాలు అంటే చేపడుతున్నారు. ఇప్పటికే ఆయన తటస్థులతో మీటింగ్లు పెట్టి దీనికి సంబంధించి అంటే సమరశంకారం పేరుతో రేపటి నుంచి ఆయన తిరుపతి నుంచి ప్రారంభిస్తున్నారు. మొత్తం తిరుపతి కానీ అనంతపురం, కడప అంటే రాయలసీమలో ముందు పూర్తి చేసిన తర్వాత మిగతా జిల్లాలకు కూడా ఈ కార్యక్రమం చేపట్టే విధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి రేపటి నుంచి ఆయన అంటే తటస్థులతో మీటింగ్ పెట్టడం, తర్వాత బూత్ కమిటీలతోటి ఒక సభ నిర్వహించే ఏర్పాట్లు కూడా వైసీపీ చేస్తుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ రవి.